పొద్దున రాత్రి ఒకటే చదువేనా? కాసంత పండుకోరాదే బిడ్డ. పంతులు తీసుకురండి రా ఈరిగా. అయ్యా రేపు దగ్ధయోగం, పైగా రాక్షసగణ సహిత ఉదయం 8:30 శుభముహూర్తంలో శ్రీ బేతాళ గారు తమ కుమార్తె మంగను వివాహం చేసుకోవాలని అందిస్తున్న నిశ్చయతాంబూలం. అమ్మా ఇచ్చుకోండి. అంటే రేపు పొద్దున్నే పెళ్లి. అర్థం చేసుకుంటే అంతా బాగుంటుంది. తేడాలు వచ్చాయో తెగిపోతాయి. ఆ పరిస్థితుల్లో నాకేం చేయాలో పాలుపోలేదు. ఆ గండం నుంచి ఎలాగైనా తప్పించుకోవాలనే ఉద్దేశంతో మా బంధువులింటికి బయలుదేరాను. నువ్వంటే ఊళ్ళో వాళ్ళందరికి ఆడాలన్నా. ఆ ఇరిగాడైతే సచిన్ సేవలా నిలబడ్డాడన్నా. మా జోడి ఎలా ఉందిరా? ఉచ్చేస్తానా? ఉచ్చబోస చెప్తారా? హలో ఎక్స్క్యూజ్ మీ లేడీస్. అన్నా ఉదరం లేచిపోతుంది. ఎక్కడ్రా? నన్ను పట్టుకోండి రా. నా దురదృష్టం కొద్దీ పల్లి వాళ్ళు వెంబడించారు. వాళ్ళ నుంచి తప్పించుకోవాలని చాలా దూరం పరిగెత్తి అలసిపోయి పడిపోయాను. వాళ్ళొచ్చే అలికిడికి లేచి రోడ్డు మీదకి వచ్చేసరికి అప్పుడే హైదరాబాద్ వెళ్లే బస్సు వచ్చింది. వేరే దారి లేక ఆ బస్సు ఎక్కొచ్చేశాను. వాడిని ఎదిరించే శక్తి నా తల్లిదండ్రులకు లేదు. అందుకే పారిపోయి వచ్చేశాను. నువ్వేం భయపడకు, వాడికి జన్మలో నీ జోలికి రాడు. ఎంతో హెల్ప్ చేశాడు. మంచి ఫ్రెండ్స్ అయ్యాం. ఇంకా అనుమానిస్తే బాగుండదేమో. మధ్యలో ఈ బోర్డు ఎందుకు? తీసేద్దాం. ఏంటి దాన్ని తీసేస్తున్నావు? దీని అవసరం మన ఇద్దరి మధ్య లేదనిపిస్తుంది. నువ్వేగా కావాలని పెట్టించావు. అప్పుడంటే నీ మీద డౌట్ వచ్చింది. అందుకే గోడలా ఉంటుంది కదా అని పెట్టించాను. ఇప్పుడు తీసేయాలనిపిస్తుంది ఎందుకో. క్షణక్షణములు జవరాండ్ర చిత్తములన్నారు. ఇందుకేనేమో అంటే ఆడవాళ్ళ మనసులు క్షణానికోసారి మారుతూ ఉంటాయని. అది రాసిన ఆయనకి ఎదురు తప్పులు తగిలింటాయి. అందుకే అలా రాశారు. నీతో పెట్టుకుంటే గెలవలేం గాని. సరే కానీ ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు చాలా అందగత్తవే. చా నీకు ఇంతకాలానికి తెలిసొచ్చిందా? కొన్ని వాస్తవాలు తెలియాలంటే టైం పడుతుందమ్మా. అంటే టైం వచ్చిందా? జస్ట్ ఇప్పుడే. అయితే కంగ్రాట్స్. హలో బాబాయ్. చెప్పమ్మా రఘు. మంగ ఫోటోలు ఇచ్చిన ఏమైంది? డైరెక్ట్ గారు చూపించానమ్మా. ఏమన్నారు? ఆలోచించి చూస్తా అన్నారు. ఏం చూస్తారో ఏంటో. సర్లే బాబాయ్. ఎలాగైనా మంగ తన కాళ్ళ మీద తన్ని పెట్టి. మంగ ఏం చేస్తున్నావు? పెయింటింగ్ వేస్తున్నా. సావిత్రి గారిది. ఇది చూపించు. నువ్వు పెయింటింగ్ బాగా వేస్తావే. మా స్కూల్లో నాకు పెయింటింగ్ పోటీలో ఎప్పుడు ఫస్ట్ ప్రైజ్ నాదే. టీచర్స్ కూడా చాలా లైక్ చేసేవాళ్ళు. పెయింటింగ్ చేయడమే కాదు, నువ్వు సిన్సియర్ గా ట్రై చేస్తే మంచి హీరోయిన్ అవుతావు. నీ మీద కొన్ని సీన్స్ వీడియో షూట్ చేస్తే అప్పుడు డెఫినెట్ గా ఎవరో ఒకరు తీసుకుంటారు. నా టాలెంట్ తో నేను హీరోయిన్ చేస్తా. నీ అదృష్టం బాగుంటే సావిత్రి, శ్రీదేవి, సౌందర్యలా పెద్ద హీరోయిన్ అవుతావు. సరే నీ ఇష్టం రఘు. రాత్రికి త్వరగా పడుకో, పొద్దునే డెమో ప్లాన్ చేస్తా. సావిత్రి, శ్రీదేవి, సౌందర్యలా పెద్ద హీరోయిన్ అవుతావు.
పిల్ల తెగ నచ్చేసిందో లొల్లి లొల్లి నన్ను పెట్టేసిందో చూపులతోనే నన్ను చంపేస్తుందో నవ్వులతోనే నన్ను ముంచేసిందో రసగుల్లా నాకిచ్చేసిందో గుండె గుల్లా నన్ను చేసేసిందో. వెరీ గుడ్ వెరీ గుడ్, చాలా బాగా చేసావు. కాస్ట్యూమ్ రఘు, థ్యాంక్ యూ. నేను డెమోలోనే చాలా బాగున్నాను కదా. మరేమనుకుంటున్నావు? దట్ ఈస్ డైరెక్టర్. ఇప్పుడు ట్రై చేద్దాం, ఛాన్సెస్ డెఫినెట్ గా వస్తాయి మనకి. మంగా, నీ పేరు మారుదాం అనుకుంటున్నాను. వెండి తెరన్నా వెన్నెలన్నా అందరికీ ఇష్టం, అందుకే ఇప్పటి నుంచి నీ పేరు వెన్నెల. అలాగే రఘు. గుమ్మటంగా నిలబడి భయపడాల్సిన పనే లేదు. ఒంటి మీద ఒక్క వెంట్రుకు కూడా లేదు. ఎతికెతుకు నీ పని చెప్తా. ఆగు. ఏంటా దూకుడు? ఇదేమన్నా నీ అయ్యగారు జాగీర్ అనుకుంటున్నావా? ఆహా, ఏంటి బాబు పోదులు? నువ్వు పెద్ద చిరంజీవి హీరో గారు కాదు ఏంటి? చేతులకి పైకి చూసుకో, లాక్కో. అమ్మా, ఈ వేళండి మీరు ఏ బొచ్చు లేకుండా వచ్చారు. మీరు నాకు భలే నచ్చారు. చీకటి వెలుగుల రంగేలి జీవితమే ఒక దీపావళి. దీపావళి సరే గాని ఇల్లంతా ఏంటి ఇంత చీకటిగా ఉంచావు? ఇప్పుడు వరకు చీకట్లోనేగా ఉన్నాను, ఇప్పుడైనా వెలుగులోకి వద్దామని. చాలా గొప్ప పని చేసావు. తమ్ముడు వదిన అందరూ వచ్చాక ఏమైందో చెప్పకుండా ఎందుకే ఏడుపు? చీచి చిచి చిచి, నీ ఫ్యామిలీ మొత్తం నన్ను యమగట్టుల్లో తగులుకున్నా. ఏంటమ్మా, ఏం చేశాడే మళ్ళీ? నాన్న, మొన్నేమో కురదాంతో తిరిగి వస్తే నల్లటి కనిపించింది, నిన్నేమో ముసలిదాంతో తిరిగి వస్తే తెల్లటి కనిపించింది, ఈ వేళ బోర్దాంతో తిరిగి వచ్చాడు బొచ్చు కనిపించింది. అసలు మమ్మల్ని చూసి నువ్వేమనుకుంటున్నావురా? అయ్యా, చెల్లి తీసుకుని రండి. ఒళ్ళంతా కొళ్ళబొడి చేశారు కదరా. నమస్తే భయ్యా, నేను అసిస్టెంట్ డైరెక్టర్ రఘుని మాట్లాడుతున్నాను. బాగున్నావా? నువ్వు నాగార్జున సినిమా చేస్తున్నావు కదా, కంగ్రాట్స్. నాకు తెలిసిన మంచి ఆర్టిస్ట్ ఒక అమ్మాయి ఉంది, సింగిల్ టేక్ ఆర్టిస్ట్ భయ్యా. మంచి వేషం ఏదైనా ఉంటే చెప్పు, నా క్లోజ్ ఫ్రెండ్. ఓకే భయ్యా, థ్యాంక్ యూ. ఏంటి నాకోసమేనా? నాగార్జున సినిమాలో గ్యారంటీగా ఓకే అయినట్టే. నాకు తెలిసిన ఒక పెద్ద డైరెక్టర్ గారు ఉన్నారు, ఆయన కూడా అడిగి చూస్తాను. నమస్తే సార్, నేను అసిస్టెంట్ డైరెక్టర్ రఘుని. సార్ ఏం లేదు, వెన్నెల అని నా ఫ్రెండ్, మంచి ఆర్టిస్ట్ సార్, సింగిల్ టేక్ ఆర్టిస్ట్. మీ సినిమాలో ఏదైనా రోల్ ఉంటే. అసలు నువ్వు ఇండస్ట్రీకి ఏమవుదామని వచ్చావు, ఎందుకు వచ్చావు? డైరెక్టర్ అవుదాని వచ్చాను సార్. ప్రెజెంట్ నీ పోస్ట్ ఏంట్రా? అసిస్టెంట్ డైరెక్టర్. ఏమైనా సినిమా చేస్తున్నావురా? ప్రస్తుతం ఖాళీ, త్వరలో. ముందు ఏదైనా సినిమాకి పని అడుక్కో. ఏదో ఒక అమ్మాయి దొరికింది కదా అని చెప్పి నాకే ఫోన్ చేసి అడుగుతావురా నువ్వు? ఎంత ధైర్యంరా నీకు? సార్ ఒకసారి చూడండి. ఫోన్ పెట్టే ఫస్ట్. రఘు, ఇంకెవరికి చేయకు ప్లీజ్. ఈ డైరెక్టర్ ఏమీ లేకపోయి ఉండింటే ఈ పాటికి వెళ్ళం చేతు అంటే తినేవాడు. ఇలా చేతులు కాల్చుకునేవాడు కాదు. ఏం చేస్తాం?
హే నువ్వా, ఏమైంది? మీరు వంట చేయటానికి వీల్లేదు. నేను బ్రతకాలం లేదా? బతకాలనే చెప్తున్నా. మనిద్దరికి కలిపి నేనే వంట చేసేసా. చేయి కడుక్కుందు గాని రా. రా రా. నీ కోపం వచ్చినా సంతోషం వచ్చినా తట్టుకోవడం కష్టమే. గాంధీ గారిలా నా పనులని నేను చేసుకోవడం అలవాటైంది. నీకెందుకు ఈ శ్రమ? నా కోసం ఎంతో చేసావు, నీకోసం ఏమాత్రం చేయలేనా? కూర్చో. సో ఫస్ట్ టైం నీ చేతి వంట తినబోతున్నాను అనమాట. థ్యాంక్స్. కొబ్బరి చట్నీ, పప్పు, ములక్కాయ కూర, బీరకాయ ఫ్రై, పులిహోర అంటే నాకు చాలా ఇష్టం. అందుకే చేశాను. నీకెలా తెలుసు? నీ ఫ్రెండ్ తెస్తే ఒక్కడివే లాగించావుగా. ఎప్పో మెమరీ పవర్ ఎక్కువ నీకు. థ్యాంక్స్. తినండి, తిను. ఆహా, అద్భుతం, అమోఘం. ఎంతైనా ఆడవాళ్ళ చేతి వంటే వేరు. మరి నలభీమ పాకం అంటారు కదా. మగవాళ్ళ చేతి వంటలో శుచి రుచి అన్నీ ఉంటాయి గాని ఒకటే ఉండదు. ఏంటి? కారమా? మమకారం. ఆడవాళ్ళు వంటని ప్రేమతో చేస్తారు, అందుకే వాటికి ఆ రుచి. చూసావా, మీ ఫ్యాన్స్ ఎవరో తలుచుకుంటున్నారు. వాటర్ తాగు. మీ డెమో చూసామమ్మా, చాలా బాగుంది, అందుకే పిలిపించాం. థ్యాంక్ యూ. మీరు మా డైరెక్టర్ గారు. గుడ్ మార్నింగ్ సార్. నీ మీద డెమో చేసింది ఎవరు? రఘు అని నా ఫ్రెండ్.